హాయ్ అండి, నేను మీ మల్లేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు మల్లీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో మునగాకుతో కారపొడి చేసి చూపించబోతున్నానండి. వేడివేడి అన్నంలో ఈ మునగాకు కారపొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మునగాకులో ఐరన్, కాల్షియం, ప్రోటీన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ తక్కువగా ఉండే వాళ్ళకి కూడా వెంటనే జలుబులు చేస్తూ ఉంటాయి కదా, జలుబు దగ్గు ఇవి ఏమీ దరిచేరకుండా ఇమ్యూనిటీని బాగా పెంచిద్ది. అలాగే హెయిర్కి స్కిన్కి చాలా మంచిదండి. ఇలాగ మునగాకు తీసుకోవటం వల్ల అన్నంలోకే కాకుండా ఈ కారపొడి అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా బాగుండిద్ది. మరి ఇప్పుడు ఈ కారపొడి తయారు చేయడం కోసం ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 3 టేబుల్ స్పూన్లు మినపగుళ్ళు వేసుకొని సన్నటి మంటపైనే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వడానికి టైం ఎక్కువ పడతాయి కాబట్టి ఇవి ఫస్ట్ వేసుకొని 50% ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు జీలకర్ర వేగడానికి పెద్దగా టైం పట్టదండి, చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. అలాగే ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసానండి. ఇక్కడ నేను పొట్టు తీయకుండానే వేసాను, మీరు కావాలంటే వెల్లుల్లి పొట్టు తీసుకొని అయినా సరే వేసుకోవచ్చు. ఒక 15 నుంచి 20 వరకు ఎండుమిరపకాయలు అయితే వేసానండి. నేను తీసుకున్న ఎండుమిరపకాయలు అస్సలు కారం లేవు. మీరు తినే కారాన్ని బట్టి ఈ ఎండుమిరపకాయలు అనేది వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ఇవన్నీ కూడా తీసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఇదే ప్యాన్ పెట్టుకొని 2 కట్టల మునగాకుని తీసుకొని శుభ్రంగా వాటర్లో జాడించి కాటన్ క్లాత్ పైన పరిచామంటే నీడలోనే పరుచుకొని ఆ తడంతా పోయేలాగా ఆరబెట్టుకోవాలి. తర్వాత 1 కప్పు కరివేపాకును కూడా వాటర్లో కడిగి కాటన్ క్లాత్ మీద వేసుకొని నీడలోనే ఆరబెట్టుకోవాలి. వాటర్ అనేది లేకుండా, తడి అనేది లేకుండా చూసుకొని ఇప్పుడు బాండీలోకి వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే కరివేపాకు, ఈ మునగాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 అర స్పూను ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఫ్లేవర్ అనేది బాగుండిద్ది, అలాగే డైజెషన్కి కూడా చాలా మంచిదండి. ఈ ఇంగువ వేసుకున్నాక ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఆ వేడికి ఇంగువ కూడా ఫ్రై అయ్యిద్ది. ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత ఫస్ట్ మిక్సీ జార్లోకి ఈ పప్పులన్నీ కూడా వేసుకొని రుచి సరిపోని ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూను కల్లుప్పు అయితే వేసానండి. తర్వాత 1 అర స్పూను పసుపు కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే ఈ కారపొడి టేస్ట్ అనేది బాగుండిద్ది తినేటప్పుడు. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మునగాకు అలాగే కరివేపాకు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి కాస్త బరకగా. ఇప్పుడు ఈ కారపొడి చల్లారిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఒక డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండిద్దండి. ఒకసారి ట్రై చేయండి.